హాయ్ అండి, వెల్కమ్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు హైస్ట్రీ లాగ్స్లో పెసరట్టు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. పెసరట్ల కోసం ఒక పెద్ద గ్లాస్తో పెసరలను తీసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాసు బియ్యాన్ని కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక గిన్నెలో పోసుకొని వాటర్ పోసుకొని ఒక 7-8 గంటలు బాగా నానబెట్టుకోవాలి. 8 గంటలు నానాక మనకి పప్పు ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా పప్పుని మనం శుభ్రంగా వాష్ చేసుకొని వాడేసుకున్నాక ఇప్పుడు పప్పుని మిక్సీ జార్లో వేసుకొని దానిలో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, అప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దోశలు వేయడానికి ఒక ప్యాన్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ నీట్గా తుడిచి వేసుకోవాలి. దోశని ఇలా పలుచగా వేసుకోవాలి. ఇప్పుడు దాని మధ్యలో కొద్దిగా ఆనియన్స్, అలాగే క్యారెట్ తురుము, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె తీసుకొని ఇలాగ దోశ చుట్టూరు వేసుకొని అలాగే కొద్దిగా దీని మీద కూడా వేసుకోవాలి. ఇప్పుడు అట్టని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని కొద్దిగా ఆయిల్ దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు అట్టనే రెండో వైపు కూడా బాగా తీసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అటు రెండు వైపులా బాగా కాలింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి పెసరట్టు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ పెసరట్టుని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి. మీరు ఆ వీడియోని చూడండి. మీకు కనుక ఈ పెసరట్టు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.